మా మమ్మీ చేసిన పాలకూర చట్నీ. నేను చెప్పాను కదా మీకు ప్రీవియస్ వీడియోస్లో మా మమ్మీ చేసే చట్నీ అంటే నాకు చాలా ఇష్టం అని. ఇంకా ఈరోజు అయితే పాలకూర చట్నీ చేసింది. మా డాడీ ఇప్పుడే నా కోసం తీసుకొచ్చారు. ఇంకా గుడికి వెళ్ళేసి వచ్చిన, చాలా ఆకలి అవుతుంది. ఇంకా టేస్ట్ చేసి రివ్యూ చెప్తా మీకు. సో పాలకూర చట్నీ ఎట్లా ఉందో చూద్దాం. చాలా బాగుంది. సో ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మా మమ్మీ ప్రాసెస్ చూపిస్తుంది, చూసేయండి. ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకుందాం, కొద్దిగా ధనియాలు వేసుకుందాం, కొద్దిగా జీలకర్ర వేసుకుందాం, కొద్దిగా నువ్వులు వేసుకుందాం, ఒకసారి కలుపుకుందాం. తగినంత పసుపు వేసుకుందాం. పసుపు స్మెల్ పోయినాక పాలకూర వేసుకుందాం. పాలకూర పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి, వాటర్ లేకుండా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి ఎల్లిపాయలు వేసేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకోండి పులుపుకి దగ్గ. పాలకూర అయితే మంచిగా వేగింది కదా, వాటర్ అంతా ఇంకేసి పైన ఆయిల్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకుంటున్నా, కల్లుప్పు వేసుకోవాలి టేస్ట్ కోసం. చట్నీ తాలింపు కోసం ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఆయిల్ అయితే హీట్ అయింది. ఆవాలు వేసుకుంటున్నా, ముందుగా జీలకర్ర వేసుకుంటున్నా, శనగపప్పు, ఒట్టిమిర్చి కొంచెం కలర్ మారినాక కరివేపాకు. ఇప్పుడైతే చల్లగా అయింది, గ్రైండ్ చేసుకుందాం చట్నీకి. చట్నీ అయితే అయిపోయింది కదా. ఈ ఉల్లిపాయలు సన్నగా తరుగుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి. కచ్చపక్కనే ఉండాలి. అయింది కదా, ఇప్పుడు చట్నీ తాలింపు చేసుకుందాము. తాలింపు కూడా చల్లగా అయిపోయింది. ఎంతో రుచికరమైన పాలకూర చట్నీ అయితే రెడీ.